హలో ఎవ్రీవన్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు వీడియోలో నెలకి 10 నుంచి 15 వేలు సంపాదించే వాళ్ళ కోసం ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రస్తుతున్న పరిస్థితిలో మనీని సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది కదా. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఈ 3 అలవాట్లు ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఒకరిని చేయి చాచి అడగడం కానీ ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. ఇవి కనుక అలవాటు చేసుకున్నామంటే ప్రతిదీ కూడా అవసరాలుగా కనిపిస్తాయి. అప్పు చేయడానికి అస్సలు అలవాటు చేసుకోకూడదు. సెకండ్ వన్ ఏంటంటే, ఒకళ్ళ సంపాదనతోనే ఇల్లు గడిచినప్పుడు కష్టంగా ఉంటే గనుక మనవంతు సహాయం చేయాలి. అంటే మనమే ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి ట్రై చేయాలి. అందులో మనకి నచ్చిన మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు. ఇంట్లో సహాయం చేయాలి. వాళ్ళు తెచ్చిన మనీని ఇంట్లో వాడుతూ మనం సంపాదించిన మనీని ఫ్యూచర్ ప్లాన్స్ కోసం యూజ్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా పొదుపు అలవాటు చేసుకోవాలి. ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ పొదుపు చేసుకున్న దాన్ని ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరాలు వస్తే వాటికి ఉపయోగించాలి. ఈ 3 అలవాట్లు కనుక ఉంటే ఇలానే మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనం మనీ సేవ్ చేయొచ్చు. మనకి ఇంట్లోకి ఖర్చులకని మనీ ఇస్తూ ఉంటారు కదా, అది ఇచ్చినప్పుడు వాటిని 20 రూపాయలు, 50, 100, 200 నోట్లుగా మార్చుకొని అప్పుడు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు అవసరం ఉన్నప్పుడు 100 రూపాయలు తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని మన ఖర్చులు ఎలా ఉన్నాయో అమౌంట్ కూడా అలానే ఉండాలి. ఒక అవసరానికి 500 తీసి ఖర్చు పెట్టింది, 100 రూపాయలు తీసి ఖర్చు పెట్టింది వేరుంటుంది కదా, చాలా మనీ సేవ్ అవుతుంది కదా. అందులో మనం మనీ సేవ్ చేసే సేవింగ్ బాక్స్ మాత్రం ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఉండాలండి. ఒకవేళ ఓపెన్ చేయడానికి ఉంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దానిని ఓపెన్ చేసి మనం సేవ్ చేసిన మనీని తీసేస్తాం. అలా కాకుండా సేవింగ్ బాక్స్ అనేది ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అయితే మనం మనీ అయితే ఈజీగా సేవ్ చేయవచ్చు. మనకి వచ్చే శాలరీ 10,000, 15,000, 20,000 అవ్వచ్చు. ఎంత వచ్చినా సరే 1,000 రూపాయలు తక్కువ అనుకోవాలి శాలరీ. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను శాలరీ గురించి. మన శాలరీ అయితే 20,000 వచ్చినప్పుడు 19,000 అని అనుకోవాలి. అలా 1,000 రూపాయలు మాత్రం సేవ్ చేయవచ్చు. అంటే ఇక్కడ 10,000 అయితే 9,000 శాలరీ అనుకోవాలి, 15,000 అయితే 14,000 శాలరీ అని అనుకోవాలి. ఇలా మనము అలా శాలరీ అనేది మనం అనుకుంటే ఒక 1,000 రూపాయలు మనం పక్కన తీసైతే సేవ్ చేయగలము. నేను ఇక్కడ మనీతో అయితే క్లారిటీగా చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే 20,000 అనేటివి ఇక్కడ నేను పెట్టాను. 500 నోట్స్ అయితే ఇక్కడ నేను ఈ 20,000లో 1000 రూపీస్ అయితే తీసేసాను. 1,000 రూపాయలు పక్కన తీసేసాను. మనకి ఇప్పుడు కూడా వచ్చిన శాలరీలో మనకి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 20,000 కదా, 20,000లో 1,000 రూపాయలు అయితే పక్కన తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు శాలరీ వస్తుందో శాలరీ వచ్చినప్పుడు 1,000 రూపాయలు పక్కన తీసేసుకోవాలి. 19,000 అనే అనుకోవాలి. ఇలా శాలరీ అనేది ఒక చేతిలో ఫుల్ శాలరీ అవసరాలకి వాడుకోవాలి. ఈ 1,000 రూపాయలు మాత్రము మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి సేవ్ చేస్తూ ఉండాలి. ఇలా అయితే మనము ఈజీగా మనీని అయితే సేవ్ చేయవచ్చు. మనము డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనకి వెనక్కి తిరిగి చేంజ్ వస్తుంది కదా, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి అలా. అవి మళ్ళీ ఖర్చు పెట్టడం వలన మన అవసరాలు పెద్దగా తీరకపోవచ్చు. కానీ ఆ మనీని అంటే మనం చేంజ్ని ఖర్చు పెట్టకుండా ఒక 1 ఇయర్ సేవ్ చేస్తే మనకి 1 మంత్కి సరిపోయే అవసరం అయితే తీరిపోతుంది. ఈ మనీతో ఇలా తీర్చుకోవచ్చు. నెలకి 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 1,000 రూపాయలు ఇలా మనకి వచ్చినట్టు మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ మంత్లీ శాలరీ బట్టి వాళ్ళ మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. మనము ఈ చేంజెస్ అనేటివి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. బయట మార్కెట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర షాప్స్లో కానీ ఎక్కడైనా చేంజ్ లేకపోతే వాళ్ళు ఇంకేదైనా వేరే ఐటెం ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి చేంజ్ తీసుకొని వెళ్తే మనకు కూడా మనీ సేవ్ అవుతుంది. ఒక ఐటెం దగ్గర మనము ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకోవడానికి అవ్వదు. ఓన్లీ మనకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాము. కొన్ని షాప్స్లో అయితే మనకి యూజ్ కాని వస్తువులు కూడా ఇచ్చేస్తూ ఉంటారు చేంజ్ లేక. అలా అవసరమైనప్పుడు ఇలాంటి మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఇక్కడ అయితే ఎక్కువగా అంటే 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్, అలాగే కొత్త కాయిన్స్ అయినా ఇంకా 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ అనేటివి నేను సేవ్ చేస్తూ ఉంటాను. అవి నాకు అంటే నేను దాస్తూ ఉంటాను. అంటే అవి మనకి రేర్గా వస్తాయి కాబట్టి 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ అనేటివి
అందుకని అవి నేను దాచిపెడుతూ ఉంటాను. ఇంటికి ఎప్పుడైనా కొత్త నోట్స్ వస్తాయి కదా, 200, 100, 500 అలాంటివి, అవి కూడా ఖర్చు పెట్టుకోకుండా దాచుకుంటాను. అంటే నేను ఇలా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అంటే కొత్తవి ఏవైనా నోట్స్ కనిపిస్తే అవి నేను దాచిపెడతాను. మనం ఇంట్లో ఉండి కూడా చాలా మనీని అయితే సేవ్ చేయవచ్చు. ఎలా అంటే కరెంట్ బిల్ అండి. మనం కరెంట్ బిల్ అనేటివి మనము తెలియకుండానే మనకు ఒక్కోసారి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఒక రూమ్లో ఉంటే ఇంకో రూమ్లో ఫ్యాన్, లైట్ అనేటివి ఆన్ అయి ఉంటాయి. అలా ఎప్పుడు చేయకూడదు. ఈ మంత్ అయితే ఒక 1000 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్కి ఒక 200 తగ్గేలా చూసుకోవాలి. అలా కరెంట్ కూడా సేవ్ చేయవచ్చు. సెకండ్ వన్ అయితే గ్యాస్ బిల్ కూడా. గ్యాస్ కూడా మనం ఎక్కువగా అంటే మన దీంట్లోనే ఉంటుంది ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది, ఎక్కువగా యూస్ చేయకుండా. అండ్ అలాగే చాలామంది ఏంటంటే నైట్ టైం పైన స్టవ్ ఆఫ్ చేస్తారు, కింద ఆఫ్ చేయరు. కింద కూడా ఆఫ్ చేసేయాలండి. ఇంట్లో ఐరన్ బట్టలు బయట ఇచ్చే కంటే ఐరన్ బట్టలు ఇంట్లోనే ఒక 3000, 4000లో ఐరన్ బాక్స్ వస్తుంది. ఇంట్లోనే ఐరన్ చేసుకుంటే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే స్నాక్స్ కూడా పిల్లలకి బయట స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. అలా మనము మంత్లీ అయితే 1000, 1500 అలా సేవ్ చేయొచ్చండి చాలా ఈజీగా. గ్రోసరీస్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. అలా అయితే ఈజీగా మనం ఒక 1500 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మంచి సేవింగ్ టిప్ అయితే చెప్తున్నాను. డైలీ మనీ వచ్చే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. వీక్లీ అయితే ఇలా సేవ్ చేయొచ్చు. మండే రోజు ఒక 5 రూపీస్ తీసి పక్కన పెట్టండి. ట్యూస్డే ఒక 10 రూపీస్, వెనస్డే ఒక 50, థర్స్డే ఒక 100, ఫ్రైడే 200, సాటర్డే కూడా మీరు ఒక 500 తీయొచ్చు. 500 మాకు కష్టం అనిపిస్తే ఒక మళ్ళీ 200 తీయాలి. ఇలా 7 డేస్ అయితే అంటే సేవ్ చేయొచ్చు మనీ. ఇలా రిపీట్ చేస్తూ ఉంటే ఒక మంచి పెద్ద అమౌంట్ అయితే వస్తుంది. మనం తెలియకుండానే ఈజీగా ఇలా మనీ అయితే సేవ్ చేస్తాము. మనకున్న శాలరీ బట్టి 200 వీక్లీ అలా సేవ్ చేయవచ్చు. డైలీ మనీ వచ్చిన వాళ్ళు కూడా డైలీ ఒక 100, 200 అలా కూడా సేవ్ చేయొచ్చు. మాకు అంత బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు మనకి ఎప్పుడు శాలరీ వస్తుందో అప్పుడు 1000 రూపీస్ పక్కకు తీసి పెట్టుకుంటే మనకి ఈజీగా 1 ఇయర్లో అయితే మనం 12,000 అలా సేవ్ చేయొచ్చు. ఇంకా తెలిసిన వాళ్ళలో కానీ ఫ్రెండ్స్, చుట్టాలు ఇలా గ్రూప్గా అయిపోయి ఒక 10 మెంబర్స్ అంటే ఒక 10 మందిలో ఒకరిని గ్రూప్ లీడర్గా పెట్టుకొని నెలకి 1000 రూపాయలు మాత్రమే తీసి ఆ గ్రూప్ లీడర్కి ఇచ్చేస్తాము. చిట్టీలు అంటారు కదా, అలా కూడా వేసుకుంటే మనకు చాలా ఈజీగా అంటే మనీ సేవ్ చేయవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చిట్టీలో ఒక 10 మెంబర్స్ నేమ్స్ కూడా రాస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే ఈ 10 మందిలో పేర్లు ఇలా ఒక చిట్టీలో రాస్తారు. ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ 10 మెంబర్స్ నేమ్స్ కూడా ఇలా చిట్టీలో రాస్తారండి. అంటే ప్రతి నెల ఇలా చిట్టీలో రాసిన తర్వాత ఒక లాటరీ లాగా ఇలా వేసిన తర్వాత ఒక పేరు అనేది తీస్తారు. అంటే మనం ఎంతమంది మెంబర్స్ ఉన్నామో అందులో జాయిన్ అయ్యామో వాళ్ళ పేర్లు రాసి అందులో ఒక పేరు తీస్తారు. అలా ఒక పేరు తీస్తే ఆ వచ్చిన వాళ్ళకి 10,000 ఇచ్చేస్తారు. అంటే మీరు అక్కడ ఎన్ని అంటే ఒక 10 మెంబర్స్ ఉంటే 10,000 వస్తాయి, ఒక 20 మెంబర్స్ ఉంటే 20,000 వస్తాయి. అలా ప్రతి నెల ఎవరిదైతే పేరు అంటే చిట్టీలో పేరు ఉంటుందో వాళ్ళకైతే 10,000 ఇచ్చేస్తారు. నెక్స్ట్ మంత్ ఇలానే అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక 1000 కడుతూ ఉండాలి. మిగతా వాళ్ళు కూడా 1000 కడతారు. నెక్స్ట్ మంత్ ఇంకొకరి పేరు వస్తుంది కదా, వాళ్ళకి ఆ 10,000 ఇచ్చేస్తారు. ఇలా లాస్ట్ వరకు నెల 10,000 తీసుకోవచ్చు. అంటే అంటే ఒక 10,000తో మనకి యూజ్ అవుతాయి కదా, చాలా యూజెస్ ఉంటాయి. లేదంటే మనకి 10,000 వస్తే మన గ్రూప్లో ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకైనా ఆ 10,000 ఇచ్చేయచ్చు. ఇప్పుడు చాలామంది ఇలానే రేర్గా చిట్టీలు వేస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ నేను ప్రాసెస్ చెప్తున్నాను. ఇలా చిట్టీలో వేసిన తర్వాత మనకి ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళ 10,000 తీసుకోవచ్చు. మనకి యూజ్ కాకపోతే పక్క వాళ్ళకైనా ఇచ్చేయచ్చు. అలా మనం ప్రతి నెల 1000 కడుతూ ఉంటే మనకు కూడా ఇలా మనీ సేవ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా అవసరాలకు కూడా ఇలాంటివి అయితే బాగా యూజ్ అవుతాయి. అలాగే నేను ఇక్కడ ఈ చిట్టీలు అనేటివి వేసుకోవాలంటే ఎవరో తెలియని వాళ్ళతో కాకుండా మన రిలేటివ్స్లో మనకు తెలిసిన వాళ్ళతో, మన పక్కింటి వాళ్ళతో అలా వేసుకుంటేనే మనకి మంచి సేఫ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నాం కాబట్టి. అండ్ ఫైనల్ అయితే ఈరోజు వీడియో ఇది. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.